ఒకరేమో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి మంచి కంపెనీలో ఉద్యోగం చేశారు. మరొకరేమో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో పీహెచ్డీ చేసి శాస్త్రవేత్తగా పనిచేశారు. కానీ ఇద్దరిలో ఏదో తెలియని వెలితి, ఇంకేదో సాధించాలనే తపన. దీనికి తోడు మనిషి అనారోగ్యానికి సహజమైన వంట పదార్థాలు లేకపోవడమే అనే నిజం వారిని ఒక దగ్గరికి చేర్చింది. ఫలితంగా సొంత వ్యాపారాన్ని ప్రారంభించారు. మరి అదేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే. ఎన్ని చదువులు చదివినా, ఎంత ప్యాకేజీ సాధించినా సంతృప్తి లేని ఉద్యోగం ఎక్కువ రోజులు చెయ్యలేరు. అందులోనూ సొంతంగా వ్యాపారం చెయ్యాలనే ఆలోచన, ప్రకృతిలో భాగమవ్వాలనే మనస్తత్వం ఉన్నవారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మాటలన్నింటికీ సరిగ్గా సూటవుతారు వీరిద్దరూ. ఉద్యోగాలు మానేసి అంతర పంటలు ఎద్దుగానుగా ఆడిస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. వీరి పేరు ఆంధ్ర బాలాజీ, బాడిత అజయ్ కుమార్. బాలాజీది అనకాపల్లి జిల్లా. ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి నౌక నిర్మాణ రంగంలో ఉద్యోగం సంపాదించాడు. ఇక అజయ్ది శ్రీకాకుళం జిల్లా. బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో పీహెచ్డీ చేసి శాస్త్రవేత్తగా పనిచేశారు. ఉత్తరాంధ్ర గ్రామీణ వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు అలవాలం. ఈ నేపథ్యంలో స్వచ్ఛమైన నూనె తయారీ వైపు అడుగువేశారు యువకులు. విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలో ఎద్దుగానుగలు సిద్ధం చేసుకున్నారు. వృత్తి నైపుణ్యం గల వారితో పాతకాలపు గానుగా తయారు చేయించి పలు రకాల నూనెలు ఆడిస్తూ స్వయంగా ఉపాధి పొందుతున్నట్లు చెబుతున్నారు. మనకి ఇప్పుడు పలుకులు కానీ, నువ్వులు కానీ, కొబ్బరి అయితే మనం 15 లీటర్లు తీస్తాం సార్ రోజుకి. అంటే 30 కేజీలు 15 లీటర్లు వస్తాయి అన్నమాట. నువ్వులు, పలుకులు అయితే 40%, అంటే 10 లీటర్స్ మాత్రమే తీస్తాం. అంటే రోజుకి 10 లీటర్లు ఒక గానుగ మీద తీయచ్చు సార్. ఒక గానుగ మీద ఒక 10 లీటర్లు తీయచ్చు. ఒక ఎద్దు బతుకుతుంది, అందులో పనిచేసేవాడు బతుకుతాడు, ఓనర్ బతుకుతాడు. అంటే దీని విలువ తెలిసిన వాళ్ళు ఇప్పుడు 10 లీటర్లు అంటే ఒక 1000 మంది తెలిస్తే నాకు నెలకి 1 లీటర్ తీసుకున్నా 3 గానుగ మీద 1000 లీటర్లు వస్తాయి. నెలకి మనిషి అదే కుటుంబానికి 1 లీటర్ తీసుకున్నా నాకు అయిపోద్ది, మార్కెట్ అయిపోద్ది. ఆ రేటు పెద్ద ప్రాబ్లం కాదండి. చెంచా తక్కువ వేసుకున్నా దీని వాల్యూ ఎక్కువ. అంటే వెర్రి నువ్వుల నూనె, ఈ నూనెలు కొంతమంది తాగుతున్నారు అనమాట. కొబ్బరి నూనె, షుగర్ కానీ. ఇది ఒరిజినల్గా ఆయుర్వేదం లెక్క అనమాట. మన మిషన్ నూనె ఏంటంటే వంటకు వాడుకోవడానికి, ఇది ఆల్మోస్ట్ ఆయుర్వేదం లెక్క అనమాట. గానుగా ఆడించడంతో పాటు అంతర పంటలు సాగు చేస్తున్నారు. దాంతో సాగులో మంచి లాభాలు సాధించవచ్చని అంటున్నారు. గానుగ నూనె ఖరీదు ఎక్కువైనప్పటికీ ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశంతో ప్రజలు కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు. సుభాష్ పాలేకర్ గారి స్ఫూర్తితో నేను, నా స్నేహితుడు కలిసి ఈ 5 అంచెల వ్యవసాయాన్ని మొదలుపెట్టాం. ఇందులో మేము పసుపు, అరటి, మునగ, బొప్పాయి, ఇంకా కూరగాయలు ఇలాంటివన్నీ సాగు చేస్తున్నాం. వర్షపు నీటిని మనం పొందుపరుచుకొని అదే మనం వ్యవసాయానికి కూడా వాడుతున్నాం. ప్రకృతితో మమేకమై మనం జీవిస్తే మనకి అదే సంపద, అదే ఆరోగ్యం, అదే మనకి చాలా తృప్తినిస్తుందని నా ఒక లక్ష్యం అండి. వీలైనంత నేచర్కి, ప్రకృతికి మనం ఎంత కనెక్ట్ అయి ఉంటామో మనకి అంత సంపద వస్తుందని, అదేవిధంగా అందరూ కూడా ఆ సంపదనే ఎంచుకోవాలని నా ఉద్దేశం అండి. ఉద్యోగాల కోసం చూడకుండా యువత స్వయం ఉపాధి వైపు అడుగెయ్యాలని సూచిస్తున్నారు. గానుగ నూనె ఆడించడం, అంతర పంటలతో ఏడాది పొడవునా ఉపాధి పొందుతున్నట్లు చెబుతున్నారు.